సో హలో గాయస్, నేనైతే ఇప్పుడు నవోదయ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు చూడొచ్చు. సో సిలబస్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. మెంటల్ ఎబిలిటీ గాయస్, ఫస్ట్ ఇదిగోండి. మెంటల్ ఎబిలిటీ నుంచి ప్యాటర్న్ కంప్లీషన్ వచ్చింది గైస్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ వచ్చింది గైస్, జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ వచ్చింది గైస్, మిర్రర్ ఇమేజ్ వచ్చింది గైస్, ఎంబెడెడ్ ఫిగర్స్ వచ్చింది గైస్, నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ వచ్చింది గైస్, ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్ వచ్చింది గైస్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్ వస్తాయి గైస్, సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి గైస్, అండ్ దాని తర్వాత మెజర్మెంట్స్ వస్తాయి గైస్, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ వస్తాయి గైస్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్ వస్తాయి గైస్, డేటా అనాలిసిస్ వస్తుంది గైస్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ నేను జీకే ఇవిఎస్ వేరేగా నేర్పిస్తాను. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ మీనింగ్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇది ఒకటి ఉండదు గైస్, కాంప్రహెన్షన్ ఉండదు. సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గైస్. ఎగ్జామ్ ప్యాటర్న్లో మెంటల్ ఎబిలిటీస్తో స్టార్ట్ చేయాలి గైస్. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ వచ్చింది గైస్. ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఇందులో ఒక్కసారి ఉండండి. ఫస్ట్ చాప్టర్ ఆర్మనో ప్యాటర్న్ కంప్లీషన్ ఉండాలి. ప్యాటర్న్ కంప్లీషన్ ఆడ్ మ్యాన్ ఫైనల్ వచ్చాము. సో గైస్ ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క ఇదిగోండి ఫైనల్ వచ్చేసాను. మీకు చూపిస్తాను. ప్యాటర్న్ కంప్లీట్. ఫస్ట్ ఎవ్రీ టైం మీరు నవోదయ ఏదంటే ఒలింపియాడ్స్ రాసేటప్పుడు ఇది గమనించాలి. ఇక్కడ వాళ్ళు రాస్తారు, అది మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ప్యాటర్న్ కంప్లీషన్ ఈజ్ ఎ ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ an incomplete figure. In this chapter, we deal with this question part, generally 1/4 part of figure missing. Choose the figure from the given figures that fit the place the question mark in order to complete the figures. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ప్యాటర్న్ కంప్లీషన్ ఈజ్ అ ప్రాసెస్ మిస్సింగ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి. ఓకే, లైక్ ప్యాటర్న్ మీరు అందరూ నేర్చుకుని ఉంటారు. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చేయొచ్చు.
సో ఫస్ట్ క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ దిస్ ఆన్సర్ గివెన్ బిలో విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఫిగర్? దీన్ని క్వశ్చన్ ఫిగర్ అంటారు, వీటిని ఆన్సర్ ఫిగర్ అంటారు. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఇలాగా 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 వచ్చింది, ఇది ఇలాగ వచ్చింది. సో 2 లైన్స్ ఉండాలి. సో ఇది ఇలాగ ఉండాలి. సో ఇదైతే కాదు, ఇది ఆల్రెడీ ఉంది. ఇదైతే కాదు, ఇది కూడా ఆల్రెడీ ఉంది. ఇదైతే కాదు, ఇది కూడా ఆల్రెడీ ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఆన్సర్స్ ఫిగర్స్ given below will complete the figure pattern of the question figure? ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ లాంటిది. సో ఇక్కడ ఏం రావాలి, ఇలాగొచ్చి ఇలాగ ట్రయాంగిల్ ఉండాలి. సో ఇలాగొచ్చి ఇలా కూడా రావాలి. అలాగొచ్చి యారో ఉండేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఎలాగిచ్చారు, ఇక్కడైతే తప్పు డైరెక్షన్లో ఉంది, ఇక్కడేమో వేరే డైరెక్షన్లో ఉంది, ఇక్కడేమో అసలు ఇవ్వలేదు. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సో 3. Which of the answers figures given below will complete the pattern of question figure? ఇలా స్లాంటెడ్, ఇలాగా ఇలాగా అలాగుండి అలా ఉండాలి. సో అలాగెక్కడ ఉంది, 1 డాట్ ఉంది, ఇలా 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 డాట్ ఉండాలి, ఇక్కడ. సో మీరైతే చూడొచ్చు, ఏలో దాగునుంది, ఏలో దాగుని లేదు. చాలామంది ఏ అని అంటారే, ఏలో దాగుందని నేను చెప్పాను, కానీ ఏలో దాగులేదు. చాలామంది అలా చెప్తారు. ఇలా చాలామంది ఏలో ఉందంటారు, కొంతమంది డీలో ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు 3, 1, కానీ ఇక్కడ 1, 1 ఉంది. సో మీరు చూస్తే ఇక్కడ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఆన్సర్స్ గివెన్ బిలో విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఫిగర్స్? అలాగొచ్చింది, ఇది రివర్స్లో వచ్చింది. సో దీనికి రివర్స్ ఏంటి, అలాగొచ్చి డాట్ ఉండాలి. సో మనం చూసుకుంటే బిలో ఉంది ఆన్సర్. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఆన్సర్స్ ఫిగర్స్ గివెన్ బిలో విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్? అరే కెమెరా కట్ వస్తుంది గైస్. సో ఇలాగొచ్చి ఇలా ఉంది. సో ఇక్కడేం రావాలి, అలాగనే రావాలి. సో సి విల్ బి అవర్, సరే బ్లాక్ చేస్తున్నాను. సో సి విల్ బి అవర్ ఆన్సర్. 6th one. So 6th one. Which of these answers complete the pattern of the given of the question figure? Question figure, question figure, answer figure. సో ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ ఆపోజిట్లో వచ్చింది, ఇక్కడ ఎలాగ వచ్చింది. సో ఆపోజిట్లో రావాలి. సో మనం చూసుకుంటే ఎందులో ఉంది దాగునుంది, సిలో దాగునుంది. సో ఇప్పుడు
ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఏంటమ్మా? ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. క్వశ్చన్ ఫిగర్ ఇలాగ. సో ఏం రావాలి? ఇలాగ కింద ఇలా రావాలి. సో టెక్నికలీ చూసుకుంటే డీలో దాగునుంది. ఇది కూడా ఈజీయే. ఇలాగా ఎక్స్ షేప్. ఇక్కడ కూడా ఈ ఎక్స్ షేప్. ఎక్స్ షేప్ ఎలాగొచ్చింది? ఏ షేప్, ఏలో ఉన్న షేప్. సో ఇప్పుడు ఇలా పెద్దగా రావాలి. ఇలా ఇక్కడ పెద్దగా వచ్చేది ఏముంది? ఏ ఉంది, కానీ ఇది స్లాంటెడ్గా ఉంది, కానీ ఇది స్లాంటెడ్గా లేదు. సో A4 అలా వచ్చి. సో ఏమొచ్చింది? C ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. x 0 0 0. సో ఏం రావాలి? ఇది కూడా 0 0 0 x. సో D ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాగ. సో ఇలా రావాలి. సో ఎందులో దాగునుంది ఆన్సరు? సి క్వశ్చన్లో దాగునుంది. సో ఇలాగా. సో ఏ సైడ్ మిగిలింది? ఈ సైడ్ ఉంది. సో ఈ సైడ్ మిగిలిన వల్ల ఏ ఈజ్ టెక్నికలీ ద ఆన్సర్. సో నెక్స్ట్ ఇది క్వశ్చన్ ఫిగర్, ఆన్సర్ ఫిగర్. మీరు టిక్ టాక్తో ఆడుంటారు కదా, అలాగే సర్కిల్ రావాలి. ఇదేంటిది? ఓ ఇది ఎక్సా? ఎక్స్ అనుకుంటా. సో మీరు బి అనుకుంటా గైస్. దీని ఆన్సర్ బి. ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఎక్సే రావాలి. సారీ, ఇక్కడ ఉన్నాయి. సో అలా. సో ఇది కూడా ఏం రావాలి? ఏలోనే దాగునుంది మనకు ఆన్సర్. ఇలాగ. సో ఏలోనే మళ్ళీ దాగునుంది ఆన్సర్. ఇదే మన ఫైనల్ క్వశ్చన్ ఈ రోజుకి. అలా ఉండాలి. ఇదేముంది? సో ఇందులో ఉంది. ఇదిగోండి గైస్, నవోదయ బుక్ అయితే ఇలా ఉంటుంది. మీరు అమెజాన్లోంచి అయినా ఫ్లిప్కార్ట్లోనైనా arihanth.com ఇలాగ ఉండిద్ది. arihanth.comలోనైనా మీరు కొనుక్కోవచ్చు. ఈ రోజుకైతే ఇంతే. సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. బాయ్.